హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. నాలాలు, చెరువుల కబ్జాపై నోటీసులు ఇచ్చే సంపూర్ణ అధికారం హైడ్రాకు కట్టబెట్టే యోచనలో ఉంది. ఇప్పటివరకు ఆక్రమణలపై మున్సిపల్, రెవెన్యూ శాఖలు నోటీసులు ఇస్తున్నాయి. వీటి అధికారాలను హైడ్రాకు బదలాయించే యోచనలో సర్కార్ ఉంది. రాబోయే రోజుల్లో హైడ్రా పేరుతో ఆక్రమణలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు అన్ని శాఖల అధికారులను హైడ్రాకు అటాచ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు సర్కార్ ప్రణాళికలు వేస్తోంది. నాలాలు, చెరువుల కబ్జాపై నోటీసులు ఇచ్చే సంపూర్ణ అధికారం హైడ్రాకు కట్టబెట్టే యోచనలో ఉంది. ఇప్పటివరకు ఆక్రమణలపై మున్సిపల్, రెవెన్యూ శాఖలు నోటీసులు ఇస్తున్నాయి. వీటి అధికారాలను హైడ్రాకు బదలాయించే యోచనలో సర్కార్ ఉంది. రాబోయే రోజుల్లో హైడ్రా పేరుతో ఆక్రమణలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఇటు అన్ని శాఖల అధికారులను హైడ్రాకు అటాచ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. హైడ్రా బలోపేతంపై మరిన్ని డీటెయిల్స్ శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, హైడ్రాకు సర్కార్ మరిన్ని పవర్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? హైడ్రాని మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు హైడ్రా పరిధి ఎంత, హైడ్రా ఎక్కడ వరకు కూల్చివేతలు చేపడుతుందని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. చాలామందికి డౌట్లు ఉండే. నిన్న సమావేశం తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది. 111 జియో అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చేందుకు ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్స్ లేదా ప్రత్యేకమైనటువంటి జియో తీసుకువచ్చేందుకు కసరత్తు ఆల్రెడీ స్టార్ట్ అయింది. నాకు తెలిసి 2 లేదా 3 రోజుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతున్నట్లు మనకి ఉన్నటువంటి సమాచారం. ఇది ఒక అంశం అయితే ఇప్పుడు ఎక్కడ చెరువులు ఉన్నా ఆ చెరువులకు సంబంధించిన FTL బఫర్లో నిర్మాణాలు వచ్చాయి. దానికి కూల్చివేసేందుకు రెవెన్యూ కానీ, ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులు కానీ ప్రత్యేకంగా నోటీసులు ఇస్తున్నారు. సో రాబోయే రోజుల్లో అంటే హైడ్రా పూర్తి స్థాయిలో ఒక రూపుదిద్దుకున్న తర్వాత అంటే హైడ్రాకి ప్రస్తుతం 2500 వరకు సిబ్బంది ఉండొచ్చు అనేది ఒక అంచనా. సో దాదాపుగా మరో 3000 నుంచి 3500 మంది లేదా 4000 మంది సిబ్బంది యాడ్ అయిన తర్వాత అంటే ఓవరాల్గా ఒక 7000 మంది సిబ్బంది యాడ్ అయిన తర్వాత ప్రతి చెరువు FTLకి సంబంధించిన లేదా బఫర్ సంబంధించిన ప్రాంతాల్లో నిర్మాణాలకి నేరుగా హైడ్రా పేరుతోనే నోటీసులు రాబోతున్నాయి తొందరలో. దీనికి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది. అయితే దీంట్లో కొన్ని లీగాలిటీస్ ఏమన్నా ఉంటాయా, ఇబ్బందులు ఏమన్నా వస్తాయా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. అంటే ఒక చట్టబద్ధత హైడ్రాకి లేదు కాబట్టి ఏమన్నా లీగల్గా ఇష్యూస్ వస్తాయా, కోర్టు పరంగా ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అనేటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం స్టడీ జరుగుతుంది. MAUD, హైడ్రా అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో పాటు లీగల్కి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరితో ఒక ప్రత్యేకమైనటువంటి టీంని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాళ్ళందరూ కలిసి దీనికి చట్టబద్ధత ఎట్లా తీసుకురావాలి, అసెంబ్లీలో తీసుకురావచ్చా, కేబినెట్ ఆమోదం తెలిపొచ్చా అనేటువంటి అంశం పైన ఒకటి స్టడీ చేస్తూనే గ్రామ పంచాయతీలకు ఉన్నటువంటి పవర్, అందులో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేసేందుకు హైడ్రాకి పవర్ ఇస్తే 74th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏమన్నా ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే రాజ్యాంగంలో 73, 74 అమెండ్మెంట్ దాని ప్రకారం మున్సిపాలిటీలకి, గ్రామ పంచాయతీలకి ప్రత్యేకమైనటువంటి పవర్ ఉంది. ఆ పవర్ని ఏమైనా ఇబ్బంది అవుతుందా ఒకవేళ అవన్నీ అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు హైడ్రాకి పవర్ ఇస్తే అనేటువంటి ప్రశ్న పైన కూడా ఒక ప్రత్యేకమైనటువంటి టీము స్టడీ చేస్తుంది. దాంట్లో హైడ్రాకి సంబంధించినటువంటి కమిషనర్ రంగనాథ్ ఉండి అందరితో కూడా డిస్కస్ చేయబోతున్నట్లు తెలుస్తూ ఉంది. సో కూల్చివేతలు ఎక్కడ ఉన్నా హైడ్రా పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అది వేరే మున్సిపాలిటీ వాళ్ళు చేసినా, వేరే శాఖకు సంబంధించిన వాళ్ళు చేసినా హైడ్రానే చేస్తుందా అనేటువంటి అనుమానం చాలా మందికి వస్తుంది. అంటే ఆ విధంగా హైడ్రా పని చేస్తుంది అనేది గ్రౌండ్ లెవెల్లో చాలా ఇంపాక్ట్ చూపుతుందని చెప్పుకోవచ్చు. అనేక మందికి సంబంధించిన జనాలు కానీ లేకపోతే సమాజంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ హైడ్రా పనితీరు అందరూ మెచ్చుకుంటూనే ఉన్నారు. రాబోయే రోజుల్లో హైడ్రా మరింత విస్తరించాలి అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి హైడ్రా పరిధిలోకి 111 జియో అంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ 2 తీసుకువచ్చేందుకు తొందరలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆర్డినెన్సా లేదా జియో వస్తుందా అనేది ఒక స్టడీ అయితే జరుగుతుంది. తొందరలోనే ఈ అంశం పైన కూడా క్లారిటీ రాబోతుంది. అండ్ రాబోయే రోజుల్లో
హైడ్రా పరిధిలోనే ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, లేదా డిఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు హైడ్రాలో ఏ విధంగా పనిచేస్తున్నారు, అట్లా రెవెన్యూ వాళ్ళు, ఇరిగేషన్ వాళ్ళు, దాని తర్వాత జిహెచ్ఎంసీకి సంబంధించిన వాళ్ళు, హెచ్ఎండిఏకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఒక టీంని హైడ్రా కాన్స్టిట్యూట్ చేయబోతుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి హైడ్రాలో ప్రత్యేకమైనటువంటి సిబ్బంది మొత్తం అందరూ కూడా హైడ్రా పరిధిలోకి రాబోతున్నారు. వచ్చిన తర్వాత వాళ్ళతో కూడినటువంటి టీమే నేరుగా హైడ్రా పేరుతో నోటీసులు రాబోయే రోజుల్లో వెళ్తాయి. అప్పుడు హైడ్రా దగ్గర నుంచి నోటీసులు వస్తే ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు ఎంత గ్రౌండ్ లెవెల్లో విచారణ చేసి నోటీసులు జారీ చేస్తారు, ఎంత విచారణ చేసి కూల్చివేతలు చేస్తారు అనేది చాలా స్పష్టంగా మనం గడిచినటువంటి నెల రోజుల నుంచి చూస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా మరింత ఎక్కువ పారదర్శకంగా పనిచేసేందుకు, వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండేందుకు హైడ్రానే పూర్తి స్థాయి బలోపేతం చేస్తే చాలా వరకు ఇబ్బందులు తప్పుతాయి అనేది ప్రస్తుతము వస్తున్నటువంటి ఒక ప్రతిపాదన. దాంతోపాటు ఇతర శాఖలు ఇప్పుడు హైడ్రా చేస్తున్నటువంటి కూల్చివేతలు చూసి ఇతర మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన వాళ్ళు, ఇరిగేషన్ రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. మరి కొత్త ప్రశ్న ఏంటంటే, మరి ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇరిగేషన్ వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ వాళ్ళు ఉన్నారు, మున్సిపల్ వాళ్ళు ఉన్నారు, హెచ్ఎండిఏ వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎందుకు నోటీసులు ఇవ్వలేదు, ఎందుకు సరిగ్గా పని చేయలేదు, ఎందుకు కూల్చివేతలు చేయలేదు అనేటువంటి ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు హైడ్రా ఒక్కసారిగా అందుబాటులోకి రావడం, జనాల దగ్గర నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించడం, వాటిపైన విచారణ చేసి కూల్చివేతలు చేపడుతున్న క్రమంలో వాళ్ళ మీద కూడా విమర్శలు వస్తాయనేటువంటి ఉద్దేశంతోనో లేవో ఇతర అంశమో తెలియదు, కానీ హైడ్రా ఇస్తున్నటువంటి పుష్ కారణంగానే ఇతర మున్సిపల్ శాఖకు సంబంధించిన వాళ్ళు, రెవెన్యూ, ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. దానిపైన విచారణ చేసి దాని తర్వాత వివరణ కూడా కోరుతున్నారు. వివరణ సరిగ్గా సంతృప్తికరంగా లేకపోతే కూల్చివేతలకు సంబంధిత శాఖ అధికారులు ముందుకు వెళ్తున్నారు. సో రాబోయే రోజుల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే తర్వాత మళ్ళీ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు కొంచెం హైడ్రా దూకుడు మీద ఉంది కాబట్టి ఇప్పుడు వేడిలో ఇతర మున్సిపల్కి సంబంధించిన వాళ్ళు కానీ, ఇరిగేషన్ రెవెన్యూ వాళ్ళు కానీ నోటీస్ ఇస్తున్నారు, కూల్చివేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇది చల్లబడొద్దు, ఇదే అగ్రెసివ్నెస్ రాబోయే రోజుల్లో ఉండాలి. సో హైడ్రా పరిధిలోకి అన్ని తీసుకువస్తాయి. అంటే హైడ్రాకి ఓ చట్టబద్ధత తీసుకురావడం, హైడ్రా పేరు మీద నోటీసులు ఇవ్వడం, హైడ్రా పరిధి మరింత పెంచడం, రాబోయే రోజుల్లో అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్లోనో బఫర్లోనో చేపడితే ఏ విధమైనటువంటి పర్యవసానాలు ఉంటాయనేది నేరుగా జనాలకు అర్థమయ్యే విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది. తొందరలోనే దీనికి సంబంధించినటువంటి అంశాలు బయటికి రాబోతున్నాయి. నేను ఇవాళ ఫీల్డ్కి వెళ్ళా, హైడ్రా పనితీరు మీద సామాన్య జనంతో అడిగితే కూడా ఇన్ని రోజులు మాకు నమ్మకం లేకుండే, కానీ ఇప్పుడు హైడ్రా పనితీరు మీద చాలా సంతృప్తికరంగా ఉన్నాం. మా మాటలు వినేవాళ్ళు లేకుండే, మా ఫిర్యాదులను పట్టించుకునే వాళ్ళు లేకుండే, కానీ ఇప్పుడు హైడ్రాకి ఫిర్యాదు చేస్తే 24 గంటల్లోనే రెస్పాన్స్ ఉంటుంది. ఇవాళ మనం రామ్నగర్లో చూసినాము, అనేక సంవత్సరాల నుంచి ఒక రోడ్డు ఆక్యుపై చేసి బిల్డింగ్ కడితే పట్టించుకున్న వారు లేరు, కానీ ఇప్పుడు హైడ్రాకి ఫిర్యాదు చేసిన 24 గంటల్లో కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. ఆ విధంగా హైడ్రా పనితీరు ఉంటుంది. ఇంత మంచిగా ప్రభుత్వంలో ఉన్న అధికారులు పనిచేస్తారని కొంతమంది సామాన్య జనం కూడా ఆశ్చర్యపోతున్నారంటే హైడ్రా పనితీరు ఏ విధంగా ఉంది, హైడ్రా పైన సంతృప్తి ఏ విధంగా జనం వ్యక్తం చేస్తున్నారో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా మాత్రం రాబోయే రోజుల్లో హైడ్రా పేరు మీదనే నోటీసులు వెళ్తాయి. అండ్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి సంబంధించిన పరిధి కూడా హైడ్రా పరిధిలోకి రాబోతుంది. దానికోసం ప్రత్యేకమైనటువంటి ఆర్డర్ రాబోతున్నట్టు తెలుస్తూ ఉంది. లీగాలిటీకి సంబంధించినటువంటి అంశం కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. రాబోయే రోజుల్లో మనకి పూర్తి స్థాయిలో ఈ అంశం పైన క్లారిటీ రావచ్చు. సూర్య.